ఇటీవల రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన మధ్యల తిరుపతి గత 6 నెలల క్రితం కొండగట్టుకు ట్రాక్టర్ నడుపుతూ పోతుండగా ప్రమాదవశాత్తు వెనక నుంచి స్పీడ్తో వస్తున్న కారు ఢీకొట్టిన సంఘటనలో మధ్యల తిరుపతి అనే వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటికే ముందస్తుగా వారు చేసుకున్న 50,000 పాలసీ, 1000 రూపాయలతో ఒక పాలసీ, మరిన్ని పాలసీలకు చెందిన ప్రమాద బీమా డబ్బులు రావడంతో శుక్రవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన వేదికలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు గర్రేపల్లి శాఖ నుంచి పాలసీ బీమా చెక్కులను బాధిత కుటుంబానికి బ్యాంకు అధికారులు అందజేశారు. మొత్తంగా 30 లక్షల బీమా సొమ్మును శుక్రవారం గ్రామీణ బ్యాంకు అధికారులు మృతుడు మధ్యల తిరుపతి భార్య లావణ్యకు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ వట్టెం అనిల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతుడి ప్రాణాలు తీసుకురాకపోయినప్పటికీ వారు చేసిన వివిధ పాలసీల ద్వారా బాధిత కుటుంబానికి సుమారు 30 లక్షల వరకు ప్రమాద బీమా పాలసీల సొమ్మును అందజేయడం జరిగిందన్నారు. బ్రాంచ్ మేనేజర్ దేవేందర్, అధికారులు బాలనాగు, శ్రీకాంత్, సుబ్బారావు, సాయి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఎస్బీఐ జనరల్లో కానీ, పిఎంజేజీబీవై, ఎస్బీఐ ఇలా అన్ని రకరకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ కింద వాళ్ళని కవర్ చేయడం జరిగింది. అతి తక్కువ ప్రీమియం తోటి వాళ్ళని మేము ఈ అవకాశం వాళ్ళకి కల్పించాము. దురదృష్టవశాత్తు పోయిన నెలలో ఒక యాక్సిడెంట్లో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనివలన ఏదైతే వాళ్ళకి ఆ కవరేజ్ ఏదైతే ఉందో ఎస్బీఐ జనరల్ నుంచి 20 లక్షలు, అలాగే ఎస్బీఐ లైఫ్ నుంచి 6 లక్షలు, పిఎంజేజీబీవై నుంచి 2 లక్షలు, పిఎంఎస్బీవై నుంచి 2 లక్షలు, మొత్తం 30 లక్షలు వాళ్ళకి వీళ్ళందరి తరఫున కూడా మేము ఇవ్వడానికి అవకాశం దొరికింది. అతి తక్కువ ప్రీమియం వాళ్ళు పే చేశారు. అయినప్పటికీ కూడా మాకు ఇది ఒక అవకాశం, ఇలాంటి కస్టమర్స్ అందరికీ కూడా మేము ఇవ్వడానికి ఈ అవకాశం దొరికింది మాకు. వాళ్ళకి వ్యక్తిగతంగా పోయిన లాస్ని మేము తిరిగి తేలేకపోయినప్పటికీ కూడా బ్యాంక్ తరఫున ఒక చిన్న సహాయాన్ని మేము ఇస్తున్నాము. మేము కొండగట్టు పోతున్నాం నైట్ 9కి పోతుంటే వెనకాల కారు 150 స్పీడ్లో వచ్చి ట్రాక్టర్కు తాకింది. మా వారు డ్రైవింగ్ చేస్తా అంటే ముంగట పడిపోయింది సార్. పడిపోయినాక చాలా దెబ్బలు బాగా తాకినాయి. హార్ట్కు స్టీరింగ్ తాకింది. హాస్పిటల్ తీసుకుపోతే ఒక 3 గంటలు బ్రతికింది అంతే సార్. మేము 50,000 ఒకటి ఇన్సూరెన్స్ చేసుకున్నాం, ఒకటి 1000 రూపాయలు తీసుకున్నాం సార్. 50,000 పాలసీ 6 లక్షలు వచ్చింది, 1000 రూపాయలది 20 లక్షలు వచ్చింది సార్.